చేసి చూద్దాం. లెట్స్ సే నేను ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటాను. n=6 తీసుకున్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ రీల్‌లో చెప్పినట్టు మనం ఒక నెంబర్‌కి డివిజిబుల్స్ కనుక్కోవాలి. సో నేనేం చేస్తాను 1 నుంచి ఆల్మోస్ట్ 5 వరకు 1 డివిజిబుల్ అవుతుందా లేదా? 2 అవుతుందా లేదా? 3 అవుతుందా లేదా? 4 అవుతుందా లేదా? అలానే 5 కూడా డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి 6తో చేయకూడదు. సో ఇక్కడేంటి నేను ఒక ఫర్ లూప్ రాస్తాను. ఏమని? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి ఆల్మోస్ట్ మనం తీసుకున్న నెంబర్ వరకు 1-6 అంటే n-1 లాజిక్ ప్రకారం 1-5. సో ఇప్పుడు ఐ రేంజ్ ఏంటమ్మా? మనం ఒక్కసారి ఇక్కడ నోట్ చేసుకుందాం. n=6 కానీ మీరు తీసుకున్న రేంజ్ ఏంటి? రేంజ్ వచ్చేసరికి 1, n అని రాశారు. n అంటే ఏంటి? 6. సో 1-6 అంటే మనకి వాల్యూస్ వచ్చేసరికి 1, 2, 3, 4, 5. సో ఫస్ట్ టైం మీ ఐ అనేది ఎవరిని పిక్ చేసుకుంటుంది? 1ని పిక్ చేసుకొని లోపలికి రావడం జరుగుతుంది. సో ఇటరేషన్‌లో మీకు ఐ అనేది 1ని పిక్ చేసుకొని ఇన్‌సైడ్‌కి వచ్చింది. సో లోపలికి వచ్చినప్పుడు నేను చెక్ చేస్తాను. ఏమని? ఒకవేళ నేను తీసుకున్న నెంబర్ 6 ఈ 1తో అంటే కరెంట్ వాల్యూతో కరెంట్ ఇటరేషన్ వాల్యూతో డివిజిబుల్ అవుతుందా? ఒకవేళ అయితే నాకు ఆ వాల్యూ అనేది సేఫ్ సైడ్‌గా పక్కకి తీసుకోవాలి. సో నేను s=0 అని తీసుకొని నేను s+i అని డినోట్ చేసి పెట్టాను. సో దీనికి అర్థం ఏంటి? ఎందుకు ఇలా చేసుకున్నా నేను? వెరీ సింపుల్. ఇప్పుడు నేను చెప్పినట్టు i అనేది ఫస్ట్ టైం 1ని తీసుకొని లోపలికొచ్చింది. నేను లోపల ఏం చేశాను కండిషను n%l/i. n అంటే ఏంటి? 6. 6%l/i అంటే ఏంటి? 1 =0. సో 1, 6 1 6 6 రిమైండర్ ఏంటమ్మా? 0. 0 0 కండిషన్ ట్రూ. సో 1 అనేది 6కి డివిజిబుల్. సో నేనేం చేశాను? కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళి ఇక్కడ చూడండమ్మా రైట్ సైడ్ చూడండి. s అంటే ఏంటి? 0. 0 + i అంటే ఏంటి? 1. 0 + 1 ఏంటమ్మా? 1. 1ని నేను ఎవరికి ఇస్తున్నాను మళ్ళీ? అదే వేరియబుల్‌కి ఇస్తున్నాను. సో ఆ వేరియబుల్ అనేది అప్డేట్ అవుతుంది. ఇలా మీకు ఫస్ట్ ఇటరేషన్‌లో వాల్యూ అనేది అప్డేట్ అయింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇటరేషన్ చెక్ చేయండి. నెక్స్ట్ ఇటరేషన్ చెక్ చేస్తే నెక్స్ట్ i అనేది ఈసారి 2ని తీసుకొని లోపలికొస్తుంది. సో n అంటే ఎవరు? 6. 6%l/2 కండిషన్ 2 0 0 వచ్చిద్ది. మళ్ళీ లోపలికి వెళ్ళండి. మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఫోకస్ చేయండి ఈక్వల్ టు ఉన్నప్పుడు. s అంటే ఎంత మనకి? 1. 1 + i వాల్యూ ఎంత? 2. 1 + 2 ఎంత? 3. 3 ఎవరికి ఇస్తున్నారు మీరు? sకి ఇస్తున్నారు. సో మీకు s ఎంత అయిందమ్మా ఇప్పుడు? నథింగ్ బట్ 3 అయింది. నెక్స్ట్ ఇటరేషన్‌లో మళ్ళీ i వాల్యూ ఎవరిని పిక్ చేసుకుంటుంది? 3ని పిక్ చేసుకొని లోపలికొస్తుంది. ఇప్పుడేం చేశారు మీరు? 6%l/i ఏంటమ్మా? 3. సో కండిషన్ ట్రూ. మళ్ళీ లోపలికెళ్తారు. ఆల్రెడీ మనకి s అంటే 3 ఉంది ఇక్కడ. ఇంతకుముందు ఇటరేషన్‌లో ప్లస్ i వాల్యూ 3. 3 + 3 ఎంత? 6. 6 ఎవరు ఇస్తున్నారు మీరు? s. సో ఇప్పుడు మనకి s ఎంత అయిందమ్మా? 6 అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్‌లో i వాల్యూ ఎవరిని పిక్ చేసుకుంటుంది? 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఇప్పుడు i వచ్చేసరికి 4ని పిక్ చేసుకుంటుంది. సరే 4ని పిక్ చేసుకున్న తర్వాత మీరిక్కడ చూస్తే 6%l/4 కండిషన్ ఫాల్స్. మీరు ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. అలానే నెక్స్ట్ 5 కూడా ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. అంటే మీరు 1 నుంచి 5 వరకు ట్రావెల్ అయ్యే ప్లేస్‌లో మీ i అనేది 1, 2, 3ని సాటిస్ఫై అయింది. అవన్నీ కూడా నేను యాడ్ చేసి s అనే ఒక వేరియబుల్‌లో ప్లేస్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కండిషన్ రాస్తాను. ఏమని? నేను డివిజిబుల్స్ అయినయి అన్నీ కూడా యాడ్ చేశాను కాబట్టి ఒకవేళ నేను తీసుకున్న నెంబరు డివిజిబుల్స్ అయిన అన్ని సమ్ చేశాను కాబట్టి ఆ నెంబరు 2 సేమ్ అయితే దెన్ మనం ఇచ్చే నెంబర్ ఏదైతే ఉందో దెన్ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని అర్థం. లేదు అవ్వలేదు అని అనుకుంటే దెన్ ఏంటమ్మా? ఐ కెన్ టేక్ ద సేమ్ ప్రింట్ అండ్ ఐ కెన్ కాపీ ఓవర్ హియర్. ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. చూడండమ్మా 6 ఈస్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. ఎందుకు? మీరు డివిజిబుల్స్ అన్నీ యాడ్ చేస్తే మీకొచ్చేది 6. అదే మీరిక్కడ 8 తీసుకోండి. మీరు డివిజిబుల్స్ అన్నీ యాడ్ చేస్తే మీకు sలో ఎంతుంటుంది? 7 ఉంటుంది. 8 = 7 కండిషన్ ట్రూనా? కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. సో ఇలా మీరు ఒక పర్ఫెక్ట్ నెంబర్ లాజిక్ అనేది చేయడం జరుగుతుంది.